వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఇచ్చాడయ్యో నమస్కారం అమ్మా. మన పార్టీ గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించండి అమ్మా. అమ్మా మన ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటేసి గెలిపించండి అమ్మా. హలో సార్ చెప్పండి సార్. సార్ ఉన్నారు సార్. ఇస్తాను ఎమ్మెల్యే గారికి ఇస్తాను సార్. ఒకసారి మాట్లాడండి సార్. హైకమాండ్ నుంచి ఫోన్ వచ్చిందండి. ఈసారి ఎన్నికలకు మీకు ఎమ్మెల్యే టికెట్ లేదు. అదేంటి సార్, ఇన్ని రోజులు పార్టీ కోసం ప్రజల కోసం ఎంతో కష్టపడ్డాను సార్. ప్రజలు కూడా నా మీద ఎంతో నమ్మకం ఉంచారు సార్. నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. నీ దగ్గర డబ్బులు లేవు. నీ ఎమ్మెల్యే టికెట్ కోసం మేము అడిగిన అమౌంట్ నువ్వు పార్టీకి ఇవ్వలేదు కాబట్టి నిన్న హైకమాండ్ అనర్హుడిగా తేల్చింది. డబ్బులుంటే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలి సార్. జనాలకి సేవ చేయడం కోసం ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను సార్. ప్రజలు నన్ను నమ్ముకొని ఉన్నారు, నన్ను గెలిపిస్తారు సార్. పిచ్చి జనాలు ఎవరైతే ఓటుకు 500 మందు బిర్యానీ ప్యాకెట్ ఇస్తే కానీ జనాలు ఓటు వేయట్లేదు. మేము అడిగిన అమౌంట్ నువ్వు ఇస్తానంటే చెప్పు, లేకపోతే లేదు. సార్ మీకోసం కార్యకర్తలు బయట వెయిట్ చేస్తున్నారు సార్. మిమ్మల్ని కలవాలంటున్నారు సార్. సరే రాము. అలాగే సార్. నమస్కారం సార్. ఏమయ్యా చెప్పండి అయ్యా. ఏంటి సార్ ఎమ్మెల్యే మీకు కాకుండా వేరే ఎవరికో ఇచ్చారు? ఏం చేస్తామయ్యా, ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే మంచి చేద్దామని ఉద్దేశం ఉంటే సరిపోదయ్యా. కొన్ని కోట్ల రూపాయలు ఇస్తే కానీ పార్టీ సీట్లు ఇవ్వరంట, ప్రజలు ఓట్లు వేయరంట. ఏం చేస్తామయ్యా? అలాంటప్పుడు ఎందుకు సార్ ఈ పార్టీని నమ్ముకోవడం? మనం గుర్తించే పార్టీ కాదు సార్ మనకు కావాల్సిందే, మనల్ని గుర్తించే పార్టీ కావాలి సార్ మనకి. అలాంటి పార్టీ కూడా ఉందేటయ్యా? ఉంది సార్, అలాంటి పార్టీ ఉంది, అలాంటి నాయకుడు కూడా ఉన్నాడు సార్. ఈ సమయం గమనం మలిచే మలుపులా పద. ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద. సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద.